శుభ సాయంత్రం. ఈరోజు మనమైతే ఫ్రైడ్ రైస్ తినడానికి వచ్చాము. మీకు ఫ్రైడ్ రైస్ చేసే పద్ధతిని వివరిస్తాను వినండి. ముందు ఉప్పు వేసుకోండి, ఆ తర్వాత కారం వేసుకోండి, ఆ తర్వాత ఏది ఉంటే అది వేసుకోండి. ఆ తర్వాత కొంచెం ఉప్పు కారం వేసిన తర్వాత ఆడించండి. ఆడించిన తర్వాత కొంచెం అటు ఇటు తీసాక నూనె వేయండి. పోసేది చూసారా, అది నూనె అనుకుంటే పప్పులో ఉప్పు వేసినట్టే. అది నూనె కాదు, అది ఏదో నాకు కూడా తెలియదు. అయినా ఇవన్నీ అంటున్నారు, నాకే తెలిస్తే ఫ్రైడ్ రైస్ షాప్కి ఎందుకు వస్తారండి? ఏదో సరదాగా చేయాలని అలా చేశాను అన్నమాట, అంతే. మీరు ఏం చేస్తారంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి. ఇలాంటి బోల్డ్ వీడియోలు పెట్టేస్తాను. అయితే ఈ ఫ్రైడ్ రైస్ ఎంత అనుకుంటున్నారు? ఎంతో కాదు, 100 రూపాయలు. అదన్నా వెజ్. క్వాలిటీ బాగుంటుందండి, దీంట్లో చాలా బాగుంటుంది. కానీ లేట్గా ఇస్తాడు అంతే. ఓసారి అలాగే ఇంట్లో ట్రై చేస్తే మా అమ్మ 2 పీకింది. అందుకే అప్పటి నుంచి ఫ్రైడ్ రైస్ గిటైల్స్ చేయకుండా వెళ్ళి కొనుక్కొని తెచ్చుకుంటున్నాను. ఇంట్లో దెబ్బలు తినకూడదంటే మీరు కూడా కొనుక్కొని తెచ్చుకోండి. ఇంకో పార్సల్ చేసేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ ఉన్నానంటే మా ఫ్రెండ్ తినేస్తాడు. అందుకే పార్సల్ చేపిస్తున్నాను. ఉంటాను. సబ్స్క్రైబ్ లైక్ చేస్తాం మాత్రం మర్చిపోకండి.